మిడ్ నైట్ ముచ్చట్లు పార్ట్ 1కి పార్ట్ 2కి పెద్దగా వ్యూస్ రాలే. అందుకే పార్ట్ 3 చేయాలంటే ఓపిక, ఊపు, ఉత్సాహం కూడా వస్తలేవు. కానీ తప్పదు, బాధ్యత, మనం తీసుకున్న బాధ్యత ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి చేస్తానా. అండ్ ఇందులోనే మనం మిడ్ నైట్ ముచ్చట్లు పార్ట్ 3 అంటే కళ్యాణ్, తనుజ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ ఏందో అబ్బా, వీళ్ళు ఒకరినొకరు ఇప్పుడు కళ్యాణ్ నామినేట్ చేస్తుండు అన్న కానీ వీళ్ళకి మంచిగా ఉంది బాండ్. అంటే వీళ్ళు అడ్జస్టబుల్గా ఉన్నారు. ఏదో వెరైటీగా ఉంది అబ్బా ముచ్చట, వీళ్ళు మాట్లాడుకునే విధానం కానీ. అరే నన్ను ఇంత మోసం చేసినావు, ఇంత దారుణం చేసినావు అన్న ఫీలింగ్ తోటి అయితే లేదు తనుజ. ఏం వెరైటీ మనుషులు వీళ్ళు. సరే, అయితే ఇది కంటిన్యూషన్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఇవాళ మార్నింగ్ సంజన వర్సెస్ తనుజ, సంజన వర్సెస్ తనుజ, సంజన వర్సెస్ కళ్యాణ్. ఫస్ట్ సంజన వర్సెస్ కళ్యాణ్ జరిగింది, ఆ తర్వాత సంజన వర్సెస్ తనుజ జరిగింది. ఇందులో నిఖిల్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మాధురి కూడా ఇన్వాల్వ్ అయింది. మాధురి ఇన్వాల్వ్ కాకపోతే గుంజుకొచ్చి మరి ఇన్వాల్వ్ చేస్తుంది తనుజ, ఎందుకంటే మమ్మీగా బాధ్యతలు తీసుకుంది కదా, మరి మమ్మీ మాట్లాడాలి కదా. అసలు మాధురి ఏందో ఆ ఫస్ట్ 4 రోజులు 5 రోజులు యాక్చువల్లీ ఫస్ట్ 1 వీక్ అంతా కూడా మొత్తం ఫైర్ 1000 వాళ్ళ 10,000 వాళ్ళ లెక్క బేలింది. ఆ తర్వాత ఏందో సింపుల్గా పాంబిల్లే, ఏం లేదు. తనుజ తానా అంటే తందానా అంటుంది, లేదంటే తనుజ అనే అంటుంది. అంతే, కంటిన్యూగా తనుజ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కళ్యాణ్తో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది, తనుజతో మంచిగా మాట్లాడుతుంది. తనుజ ఎన్ని తిట్టినా, ఎంత సీరియస్ అయినా, ఎంత రాచి రంపాన పెట్టినా కానీ ఆ రంపం కింద నలిగిపోతాను తప్ప, నేను తర్రంపంపం అంట తప్ప ఆమెకి ఎదురు తిరిగి నేను మాట్లాడను అన్నట్టుగానే ఉంది. అదేందో వెరైటీ. ఏంటి నన్ను అన్ని మాటలు సంజన అంటుంటే నువ్వేం చెప్తున్నావు, నువ్వు మాట్లాడవా నువ్వు అని చెప్పి అంటే, నేను మాట్లాడినా, నేను కళ్యాణ్ నేను మాట్లాడలేదా చెప్పాడు. ఏం జరుగుతుంది అక్కడ? మాదిరక్క ఏంది, మాదిరక్క మాస్ అని చెప్పి తాటి ప్రోమోలో మనకు ఆ గెటప్ వేసిరు, కానీ ఆ గెటపే కనబడుతుంది తప్ప పాపం మా అక్క మాస్ మాత్రం పోయింది. మొత్తం మాస్ అంతా తనుజ క్లాస్ కింద తుస్ అయిపోయింది. అదేందో వెరైటీ. ఏందబ్బా అసలు హైలైట్ ఏంటంటే మాదిరక్క చేసిన పాయింట్కి రమ్యాన్ని నామినేట్ చేసే తనుజ ఈవెన్ మాదిరక్కని డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఫేస్ టు ఫేస్గా ఒక మాట అంటలేదు. ఆమెతో బాగానే ఉంటుంది, ఆమె జోలికి పోతలేదు, ఆమెను ఇంకా డామినేట్ చేస్తుంది, ఆమె దగ్గర పెట్టుకుంటుంది, గ్రిప్లో పెట్టుకుంటుంది. ఆఖరికి ఒక మమ్మీ పోస్ట్ ఇచ్చి ఎంబడి తిరిగేటట్టుగా, అన్నం కలిపి పెట్టేటట్టుగా అట్లా మార్చి పారేసింది. మైక్ తీసుకురాబంటే తీసుకురావాలి, వాటర్ తీసుకురావాలి అన్నట్టు చేసి పడేసింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు అది అక్కడ పెట్టురే, ఇది ఇక్కడ పెట్టురే అనేది మాదిరి కట్ చేస్తే, ఇప్పుడు తనుజ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి సపర్యలు చేస్తూ పోతుంది. ఏందో. సరే, రాత్రి జరిగిన ముచ్చటకి పొద్దున్న జరిగిన ముచ్చటకి సంబంధం ఉంది, అదే మాట్లాడుకుంటూ పోదాం. సరే, రాత్రి జరిగింది, ఒక నిమిషం 1 సెకండ్. రాత్రి ఏంటంటే తనుజ, అది మనం సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ తర్వాత తనుజ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ రమ్య టాపిక్ కూడా వస్తుంది. తనుజ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే, నా థాట్స్ నాకుంటాయి, నా ప్రియారిటీస్ నాకుంటాయి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకుంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను నామినేట్ చేస్తాను. ఇది ఎట్లా ఎందుకు చేయలే, అది ఎట్లా ఎందుకు చేయలే, గీలతో ఎందుకు కలిసిన, గాలితో ఎందుకు కలవలేదంటే అదంతా నా ఇష్టము, నాకు నచ్చినట్టుగా ఉంటా అంటే ఇక్కడ మాధురి కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అన్నాడు, కళ్యాణ్ తనుజ డైరెక్ట్ మాట్లాడుకుంటే మధ్యలో మీడియేటర్ ఉంటుంది కదా కొన్ని సినిమాలలో, చిన్న పిల్లగాడు ఉంటాడు, అంటే కొడుకు కూతురు ఉంటుంది, అక్కడ తండ్రి ఇక్కడ తల్లి ఉంటే వాళ్ళిద్దరు కూడా మాటలు ఉండే, వాళ్ళిద్దరికి మీ నాన్నకి వచ్చేటప్పుడు మార్కెట్లో కూరగాయలు తీసుకురమ్మని చెప్పు, ఏం తీసుకురావాలో అడుగు అంటే, ఇక్కడ పిల్లాడు పోయి నాన్న అమ్మ కూరగాయలు తీసుకురమ్మంది, ఏం తీసుకురావాలో అడుగు అంటే, అమ్మ నాన్న కూరగాయలు తీసుకురమ్మన్నావు కదా, ఏం తీసుకురావాలో అడుగుతున్నాడు. బెండకాయలు 1/2 కిలో, బీరకాయలు 1/4 కిలో తీసుకుని రమ్మను. నాన్న అమ్మ చెప్తుంది బెండకాయలు 1/2 కిలో, బీరకాయలు. ఆ పరిస్థితి తెచ్చిరయ్యా మాదిరక్కకి. పాపం ఎట్లొచ్చింది, ఏంది కదా, ఫైర్ అంటే ఫైర్ మీద నీళ్ళు తల్లిరా, నీళ్ళు తల్లి మొత్తం ఫైర్ ఇంజన్ అయిపోయారు వీళ్ళిద్దరు కలిసి ఫైర్ ఇంజన్ కొట్టారు. కళ్యాణ్ దిక్కు తనుజ దిక్కు ఫైర్ ఇంజన్ కొట్టేసి తలవరిచారు పాపం. సరే, వచ్చి ఇక మధ్యలో మీడియేటర్గా అటు ఇటు వార్తలు అందిస్తూ ఉంది. వాడు నిన్ను ఎందుకు నామినేట్ చేద్దాం అనుకున్నాడంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటంటే, నువ్వు అయేషాని అన్డిజర్వ్ అనే దాంట్లో సడన్గా అన్డిజర్వ్ నుంచి డిజర్వ్ అనేసినావు, అన్డిజర్వ్కి పాయింట్స్ ఎత్తుక్కొని డిజర్వ్ అనేసినావు అని అంటే అది నా ఇష్టము. యాక్చువల్లీ ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను అనవసరంగా వీళ్ళతో డిస్కస్ చేసిన, ఇమాన్యుల్ వాళ్ళతోటి, దీప్తి అంటే దివ్య వాళ్ళతో డిస్కస్ చేయడంతో అంత పెంట్ అయింది. వాళ్ళతో డిస్కస్ చేయకుండా నాది నేను డెసిషన్ తీసుకుంటే అయిపోయింది. అవును, వాళ్ళతో డిస్కషన్ ఎందుకు తీసుకుంది? అయినా ఒక్క నిమిషంలో నా ఫీలింగ్స్ మారినాయి, నా ఎమోషన్స్ మారినాయి అంటే నా ఇష్టం మారుతాయి. అయినా ఒక్క నిమిషం కాదు, అక్కడ చాలా టైం పట్టింది. ఆ టైంలో మధ్యలో నాతో అయేషా మాట్లాడినప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోయినా అంటే, ఇక ఇక్కడ మాదిరక్క అడుగుతుంది అన్నట్టు. అంటే 1 మినిట్ మాట్లాడితే నువ్వు కాంప్రమైజ్ అయిపోతావా, 1 నిమిషంలో కాంప్రమైజ్ అయిపోతావా, 10 నిమిషాల్లో కాంప్రమైజ్ అయిపోతావా? ఇదేనా? ఒక ఇష్యూ జరిగితే అంత ఈజీగా కాంప్రమైజ్ అవుతావా అంటే అక్కడ తనుజ గట్టిగా ఇచ్చి పడేస్తుంది మాధురికి. అంటే మరి నువ్వు బర్నీ అని వెళ్ళిపోగానే దివ్యతో కాంప్రమైజ్ అయిపోయినావు, మరి ఎందుకు సాఫ్ట్ కార్నర్ అయిపోయింది? ఒకప్పుడేమో సీరియస్గా చూస్తూనే కూడా మాట్లాడుతూనే కూడా పంచాయతీ ఉండే, సడన్గా మీరిద్దరు ఎందుకు క్లోజ్ అయిపోయారు, ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఎందుకు వచ్చిందంటే, లేదు నాకు ముందు నుంచి కూడా మంచి అభిప్రాయం ఉంది, దివ్య మీద నాకేం నెగిటివ్ ఒపీనియన్ లేదు, అది మాట్లాడుతుంటుంది. నువ్వు చెప్పకు, నా దగ్గర చెప్పకు రాజు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు రాజు. సరే, రెండో క్వశ్చన్, సుమన్ నువ్వు ఎందుకు నామినేట్ చేసినావు, ఉత్తగా సేఫ్ నామినేషన్ చేసినావు, ఇదే నా ఆట మొత్తం మారింది అని చెప్పి కళ్యాణ్ ఫీల్ అవుతున్నావు అంటే,
నా ఇష్టం, నేను ఎవరినైనా ఎట్లా నామినేట్ చేసుకుంటాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది పెద్ద పాయింటే కావచ్చు, ఆయన కనబడతలేడు అని చెప్పిన, నిజంగానే కనబడలేదు, ఆ వీక్ కాబట్టి నేను కనబడలేదు అని చెప్పిన, అందుకే ఆయన కనబడ్డాడు, ఈ వారం అంతా గట్టిగా ఆడిండు, పర్ఫార్మెన్స్ చూపించిండు, డాన్సులు చేసిండు, నిరూపించుకున్నాడు, కనబడ్డాడు, క్యాప్టెన్ అయ్యిండు, ఇవన్నీ చేసిండు, అదంతా కారణం ఎవరు, క్రెడిట్ గోస్ టు మీ అని చెప్పి తనుజ అంటుంది. సో ఇక్కడ ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇంకేంది, నా వర్క్ మీదే నా కాన్సెప్ట్, నాకు ఇక్కడ ఏమంటుందంటే ఒక మాట, వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి నేను వాడి కోసం స్టాండ్ తీసుకున్నా, వాడు మాట్లాడడం కొంచెం పక్కన పెట్టిండు, వాడు దూరం పెడుతున్నాడు, వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత మా బాండింగ్ వల్ల ఇబ్బంది అవుతుంది అని వీళ్ళందరూ చెప్పడంతో ఇంకా కన్ఫెషన్ రూమ్లో వీడియోలు అనుకోండి, ఏదో ఒక దాంతో వాడు నాతో మాట్లాడడం మానేసిండు. కానీ నేను అట్లా కాదు, ఒక ట్రస్ట్ చేసినంటే ట్రస్ట్ చేస్తా, నేను ఒక వర్క్ని ఒక పనిని నమ్మిందంటే 100% నమ్ముతా, నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, నా పద్ధతి మీద నా ఒపీనియన్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ ట్రస్ట్ నేను అట్టే నమ్ముతా, అట్టే కాన్ఫిడెంట్గా ముందుకు పోతే. ఇప్పుడు వాడి మీద కూడా నమ్మకం అంటే నమ్మకం లెక్క ఉంటుంది, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లీ వైబ్ లెక్క ఉంటుంది, మాట్లాడొద్దని చెప్పి అట్లా కూర్చుండేది రకం కాదు నేను అన్నట్టుగా చెప్తాను. నువ్వు అందరి దగ్గర కరెక్ట్ ఉండి నా దగ్గర ఇక్కడ కళ్యాణ్ చెప్పిన దానిలో కూడా కరెక్ట్ ఉంది కదా అని అంటే, నువ్వు వాళ్ళ దగ్గర కరెక్ట్ ఉందంటావు, ఇమాన్యుల్ దగ్గర కరెక్ట్ ఉందంటావు, అందరి దగ్గర పాయింట్లు కరెక్ట్ ఉంది, నువ్వు అందరి దగ్గర కరెక్ట్ ఉందని తట్టయితే నా దగ్గరికి రాకు, నువ్వు పోరాజు పో. రాజు ఎంత పవర్ఫుల్ తెలుసా, అసలు రాజుని ఇట్లా మాట్లాడుతుంటే ఊకోవే నేను మాట్లాడుతాను కదా నీతో ఉంటాను కదా అని చెప్పి అంటుంది. రాజు ఏమైపోయింది, రాజ్యానికి రాజుని తీసుకొచ్చి రాజుని ఇంట్లో వర్కర్ కింద మార్చిపెట్టిందే, తను సర్వెంట్ని చేసి పెట్టిందే. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు అర్థమవుతలేదు అబ్బా. ఎంత కరాఖండిగా ఎంత కంచు కంఠంతో మాట్లాడిన అక్క, మా మాధురి అక్క, ఉత్త చెక్క బొమ్మ లెక్క మారి నీ ముందు తైతక్కలు ఆడుతూ ఉంటే, కొండపల్లి బొమ్మలాగా టింగ్ టింగ్ నువ్వు ఏదంటే దీనికి సై అంటే నాకేం అర్థమైతలేదు అసలు. తనుజ యు ఆర్ గ్రేట్. కొమ్ములు తిరిగిన వీరుడు, కండలు తిరిగిన ధీరుడు, మా బర్ణన్న కూడా అంతే, బర్ణన్న కూడా అట్నే ఆడిచి పంపించినాం. అందుకే సంజనక్క బయట అంటుంది, నాన్న పోయిండు అమ్మ వచ్చింది, అమ్మని కూడా పంపిస్తుంది మెల్లగా అని చెప్పి అంటుంది. కళ్యాణ్ నా కోసం ఇక్కడ ఎవరో చెప్పిన మాటలకి ఆన్సర్ చేసి నా గురించి చెత్తగా మాట్లాడిన వాళ్ళకి, తన గురించి చెత్తగా మాట్లాడిన వాళ్ళతో ఫైట్ చేసిన కళ్యాణ్ గురించి చెప్తానట్టు. వీడి గురించి నా గురించి ఎవడు మాట్లాడతలేదు, ప్రతిసారి వీడి గురించి మాట్లాడుతున్నారు, వీడి గురించి చెత్తగా మాట్లాడిన వాళ్ళతోటి వీడి కోసం ఫైట్ చేసిన, వీడి కోసం స్టాండ్ తీసుకున్నా, వీడు తప్పు అన్న వాళ్ళకి తప్పు కాదు అని చెప్పి నేను చూపించే ప్రయత్నం చేసిన. వీడేం చేసిండు, వీడు నన్ను నామినేట్ చేస్తా అని చూసిండు. చల్ అలా అంటే కళ్యాణ్ ఉండి అక్కడ వెళ్ళిపోతుంది, తనుజ వెళ్ళిపోతుంది, అక్కడ సంజన వస్తుంది ఆ టైంకి, అందుకే వెళ్ళిపోగానే నా కోసం స్టాండ్ తీసుకుంది, నా ఆట మార్చింది, నా కోసం నిలబడ్డది, నా కోసం ఎంతమంది నెగిటివ్గా చెప్పినా పాజిటివ్గా మాట్లాడింది, వాళ్ళ గురించి ఎదురుగా నిలబడ్డది, నా గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణమైంది తనే, నాకు నమ్మకం ఉంది. అండ్ నేను నామినేట్ చేస్తా అన్న పాయింట్స్ కూడా తప్పు కాదు, నామినేట్ చేయడం రాంగ్ కాదు, నామినేట్ చేసింది కూడా తన కోసమే చేస్తున్నా, అది సేఫ్ గేమ్ ఆడుతుంది అన్న పాయింట్ మీదకి వెళ్ళి నామినేట్ చేద్దాం అనుకున్నా. సో ఇది కొంచెం ఓవర్ డ్రామాటిక్ అవుతుంది అన్న పాయింట్ తోటి నామినేట్ చేస్తున్నా అని ఇట్లాంటివన్నీ చెప్తాడు. అవన్నీ పర్సనల్గా చెప్పొచ్చు కదా సార్. ఒక మాట కళ్యాణ్ పర్సనల్గా కూర్చొని పెట్టుకొని చెప్పొచ్చు కదా, నువ్వు సేఫ్ అట్లా సుమన్ సేఫ్ నామినేషన్ చేయడం నాకు నచ్చలేదని పర్సనల్గా చెప్పచ్చు, కానీ నామినేట్ చేసి చెప్పడం ఎందుకు? నాకు ఈ ఇంటెన్షన్ ఏంది తంది నాకు అర్థం కాదు. మళ్ళీ పోయి అక్కడనే తనుజ చుట్టూ తిరిగిండు, తనుజా ఓ తనుజా నా అందమైన తనుజ నీ నిన్న తన తన్న అని తిరుగుతాడు. పెట్టుకుంటే రైవలరీ పెట్టుకో, లేదంటే మూసుకొని కూర్చో. తనకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, తనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, తనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మాదిరి అక్క కూడా సైలెంట్ అయింది కదా, అవన్నీ బేస్ చేసుకునే ఉంటాయి కదా, లోపల ఉంటుంది కదా మనసు లోపల. ఆమెకు ఆపోజిట్గా పోతాం ఎందుకులే అని విన్నర్ కంటెస్టెంట్ అని కూడా చెప్పిండు కదా. సో అలాంటప్పుడు మరి ఆపోజిట్గా పోవద్దు అనుకున్నప్పుడు పోవాలనుకున్నప్పుడు పోవాలి. నీకోసమే, నీ మంచి కోసం నామినేషన్ చేయడానికి పర్సనల్గా చెప్పొచ్చు కదా. నీ మాట వినని వాళ్ళకైతే నువ్వు పర్సనల్గా చెప్పొద్దు, నామినేషన్లో చెప్పాలి. నీ మాట వినేటోళ్ళకి పర్సనల్గా చెప్పాలి. రైట్. నిజంగా ఫ్రెండ్ అంటే, నిజంగా మనోడు అనేటోడు ఎట్లుంటాడు తెలుసా, చెడు చెవులో చెప్తాడట, మంచి డప్పు కూడా చెప్తాడట. అట్లా చెప్పాలి. కానీ నువ్వు చెడు చెప్తానే ఊరంతా అంటే నువ్వు మంచి ఫ్రెండ్ ఎందుకు అవుతావు? ఈ బాండింగ్ అంతా ఉత్తదే కదా. ఇదంతా చెప్తే ఆ తర్వాత కళ్యాణ్ కూడా బయట పోయి కూర్చుంటాడు. సంజనాక ఇమాన్యుల్ ఇద్దరు వాకింగ్ చేస్తూ ఉంటారు, రాత్రి ఇద్దరు నడుస్తూ ఉంటే, ఇక్కడ బాగా ఆడాలి, సపోర్ట్లు గీపోర్ట్లు తీసుకోవద్దు, ఇండివిజువల్గా ఆడే ప్రయత్నం చేయాలి. వాళ్ళిద్దరు చిన్నగా మాట్లాడుతూ ఉంటారు, అది కొంచెం వినబడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. బాగా ఆడాలి, సపోర్ట్ తీసుకోకుండా ఆడాలి. కళ్యాణ్కి నిఖిల్ అనేటోడు నచ్చలేడు, ఎందుకంటే నిఖిల్ తనుజతో కొంచెం క్లోజ్గా ఉంటుండు, కొంచెం మాట్లాడడానికి బాగా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది కళ్యాణ్కి నచ్చలేదు. అందుకే మొన్న గేమ్లో సపోర్ట్ చేయలేదు, ఆపోజిట్గా కళ్యాణ్కి వెయిట్ వేసిండు, కళ్యాణ్ అందుకే వేసిండు. కళ్యాణ్కి పీకల్లో కోపం ఉన్నది నిఖిల్ అంటే అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకేంటి, తన మనిషి జాగ్రత్త అంటది. ఎవరి గురించి అంటదబ్బా,
తన మంచి జాగ్రత్త అని కళ్యాణ్ గురించి కావచ్చు. అండ్ సంజన నాన్నబోయి అమ్మ వచ్చిందని చెప్పి అక్కడనే అంటుంది. ఇంకేమున్నాయి, ఇంకా రాత్రి మిస్ అయినా ఏమైనా ఉన్నాయి పాయింట్లు? నిన్న ఒక్కరోజు లేకపోతే నామినేట్ చేస్తుంది. తనుజ మాధురికి చెప్తుంది, నిన్న ఒక్కరోజు లేకపోతే అంటే నాగార్జున గారు వీడియోస్ చూపించకపోతే, లేదంటే నాకు తెలిసి హైపరాది వచ్చి హింట్స్ ఇవ్వకపోతే నేను నామినేట్ చేసేదాన్ని అనే సెన్స్లో చెప్పింది. యాక్చువల్లీ నిన్న ఒక్క రోజులో అయితే నామినేట్ చేయాలి కదా. బేసిక్ ఏంటంటే నిన్న ఒక్కరోజు వేసి చూపించిన వీడియోలలో సాటర్డే ఎపిసోడ్లో చూపించిన వీడియోలో 2 చేతులు కలిస్తే చప్పట్లు అనేది మాదిరక్క చెప్పిందే కదా. మరి ఆమె నామినేట్ చేయాలి కదా. ఈమెమంటుంది, నీ వల్ల హౌస్ హార్మోని అంతా ఖరాబ్ అయింది, ప్రతి దాంట్లో అరిచినావు, లుల్లి పెట్టినావు, ప్రతి దాంట్లో కంప చేసినావు, దాని మీదకి నేను నామినేట్ చేయాలి. కానీ నేను ఒక్క రోజుతోటి నేను నిన్ను వదిలేసిన, మరి క్లోజ్ అయిందా, దేనికి వదిలేసింది, ఏంది, మీరందరూ కలిసి 5 వారాలు ఆడిన ఆట ఆమె 1 వారంలో ఆడింది అని అన్నందుక మరి దేనికి వదిలేసిందో తెలియదు. ఇక వాళ్ళిద్దరి మధ్య అసలు బాండ్ ఎట్లా ఏర్పడ్డదో అర్థమవుతలేదబ్బా. ఇది అంతగానం క్లోజ్ ఎందుకు అయ్యారో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయరు. అది సూత్తా మీ ఒపీనియన్ని మీరు బాజాప్తుగా మనస్ఫూర్తిగా షేర్ చేసుకోరి, బూతులు లేకుండా. నేను ఖచ్చితంగా ఒకవేళ అది నాకు అనిపిస్తే దాని మీద స్పెషల్ వీడియో చేసి పెడతా. మొన్న ఒక కామెంట్ వీడియో చేసి పెట్టలేదా, ఖచ్చితంగా చేసి పెడతా. మీ ఒపీనియన్ స్ట్రాంగ్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అది ఇమాన్యుల్ సైడ్ కావచ్చు, తనుజ సైడ్ కావచ్చు, సంజన సైడ్ కావచ్చు, మాధురి సైడ్ కావచ్చు, ఎవరి సైడ్ అయినా పర్లేదు. ఎవరి సైడ్ అయినా అది రైట్ అనిపిస్తే నేను ఖచ్చితంగా దాన్ని వీడియో రూపంలో చేసి పెడతా. ఎందుకంటే మీరు పెడితే 100 మందికో ఆ కామెంట్లలో చూసిన 1000 మందికో తెలుస్తుంది కదా. నేను దాన్ని 30-40 వేల మందికి తెలిసేటట్టు చేస్తా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక తనుజ బర్నీ అన్నకి నాకు ఉన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మా పర్సనల్ థింగ్స్, అవన్నీ మా పర్సనల్గా తండ్రి కూతురు బాండింగ్స్ మధ్యలో వచ్చినాయి తప్ప ఇంకేం లేవు. క్లాషెస్ అన్నీ కూడా మా మధ్యలో వచ్చిన చిన్న క్లాషెస్ తప్ప అవి నామినేషన్లో పెట్టే క్లాషెస్ కాదు. అందుకే నేను ఎప్పుడు కూడా వాటిని నామినేషన్స్కి తీసుకుపోలేదు అని ఒక పాయింట్ చెప్తుంది. కళ్యాణ్ని మాదిరక్క, నువ్వెందుకు రమ్యాని నామినేట్ చేయలేదు, రమ్య మీద ఏమైనా పాయింట్స్ లేవా అనే సెన్స్లో అడుగుతుంది. నెక్స్ట్ సుమనన్నది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ డిస్కస్ చేయడం. ఒక్క నిమిషం ఆగరి, చూసుకుంటున్నా. బయట కళ్యాణ్ కూర్చుండి సుమనన్న ఉంటాడు. అక్కడ సుమనన్న దివ్యనికిత ఉంటుంది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది అలిగి బయటకు వచ్చేస్తుంది కదా తనుజ. ఇక్కడ వాకింగ్ ఇది నడుస్తూ ఉంటుంది కదా, అటు పక్కన ఆ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కళ్యాణ్ అంటున్నాడు, సుమనన్న నువ్వు జాగ్రత్త రమ్యతోటి, ఎందుకంటే రమ్య నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు కావచ్చు, ఊకొచ్చి నీ దగ్గర కూర్చుంటుంది, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చుంది, మళ్ళీ నువ్వు టాబ్లెట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు. జస్ట్ మీకు బయట పాజిటివిటీ ఉంది, మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కాబట్టి మీతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో వస్తుంది. కళ్యాణ్ కనిపెట్టి చెప్పాడనమాట. కళ్యాణ్ ఇది కనిపెట్టి చెప్పే కంటే ముందే ఆమెకు బయట నుంచి చూసింది కూడా ఆమెకు తెలుసు. అఫ్కోర్స్ అంటే ఈమెతో జాగ్రత్త అని చెప్పి సుమన్కి చెప్పే ప్రయత్నం చేస్తుంది కళ్యాణ్. దివ్యానికి బయట బర్నీ అన్నకి బాగా పాజిటివిటీ ఉందని చెప్పి, ఫ్యామిలీ ఆడియన్స్లో క్లోజ్ ఉన్నారని చెప్పి ఈమె వచ్చి బర్నీ అన్నతో క్లోజ్ లేదా. దివ్యానికి కూడా చూడు క్యూటీ నువ్వు అర్థం చేసుకో, క్యూటీ అని ఎందుకుంటుంది ఈమె సుమనన్నతోటి. బర్నీ వేయండు సుమనన్నతోటి ఎందుకుంటుంది బాగా. నెక్స్ట్ ఇక్కడ ఎవరెవరు అక్కడ సాయి ఉంటాడు, ఇంకెవరో ఉంటారు అబ్బా, సంజనాక చెప్తుంది అన్నట్టు. బర్నీ అని వెళ్ళిపోయింది అంటే ఈ బాండింగ్స్ వల్లనే వెళ్ళిపోయింది అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నిఖిల్తో చెప్పేటప్పుడు కూడా ఉంటుంది, బంధనాల వల్లనే వెళ్ళిపోయింది అని. సో వాటిని బాండింగ్స్ వల్లనే వెళ్ళిపోయింది. ఈ పాయింట్ ఒకటి బాగానే స్ట్రెస్ చేస్తుంది, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పంచాయతీలో కూడా ఇదే పంచాయతీ జరుగుతుంది. కళ్యాణ్ వర్సెస్ సంజన ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ వర్సెస్ సంజన ఫస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ వర్సెస్ సంజన వర్సెస్ తనుజ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్స్లో తనుజ పేరు నిఖిల్ పేరు వస్తుంది. డిస్కషన్స్ ఏంటంటే నువ్వు చేసిన నామినేషన్ రాంగ్ అనే పాయింట్ మీదకి వస్తుంది. నేను చేసిన నామినేషన్ రాంగ్ కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను, మళ్ళీ డైలాగ్ టు డైలాగ్ చెప్తలేను, ఎందుకంటే దీని వెనకాల మళ్ళీ ఓటింగ్ పోల్ అనాలిసిస్ వీడియో చేయాలి. చాలా ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ వ్యూస్ వస్తలేవు. వ్యూస్ రావాలంటే లైకులు పడాలి. లైకులు కొడితే అఫ్కోర్స్ అర్ధరాత్రి మధ్యలో జరుగుని మధ్యరాత్రి పెట్టేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటా, కానీ ఓపిక ఉంటలేదబ్బా. ఇక మళ్ళీ యాక్చువల్లీ హాస్పిటల్ పోయేది ఉంది. రైట్, సరే అయితే తనుజ సంజనాక ఎవరని రైట్. అయితే ఇక్కడ అయిపోయింది ఈ డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను నిజంగా అక్క నా దగ్గర సంజన గారు నిజంగా నా దగ్గర వ్యాలిడ్ రీజన్స్ లేవు, నేను మిమ్మల్ని చేసిన నామినేషన్ చాలా బాగాలేదు, నేను కూడా ఒప్పుకుంటా అంటే, నువ్వు అసలు రీజన్స్ ఉన్నా చేయవు, కరెక్ట్గా నీకు రీజన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే నిఖిల్ అంటే నీకు నచ్చదు కదా, నిఖిల్ని నామినేట్ చేయొచ్చు కదా అన్న సిచ్యువేషన్లోకి పోయి, ఆ తర్వాత
నీకు తనజతోటి నిఖిల్ బాగా క్లోజ్గా మాట్లాడుతుంది కాబట్టి నీకు నిఖిల్ అంటే నచ్చట్లేదని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇంకా రీజ్ అవుతుంది. ఇక ఇంకా ఏంటంటే నువ్వు తనజ అని చెప్పి తనజ చుట్టూ తిరగడం తప్ప ఇంకేం లేదు, నీ గేమ్ అంతా తనజ చుట్టూ అయిపోయింది అని ఈ టాపిక్ మాట్లాడుతుంటుంది. ఆయన తనుజ నిఖిల్ క్లోజ్ అయ్యారు అనే టాపిక్ మాట్లాడుతుంది. ఇవన్నీ మీదకి వెళ్ళి అక్కడ తనుజ వింటుంది, స్నానం చేసి వస్తుంది, ప్రశాంతంగా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. సో అక్కడ నిఖిల్ని కూడా పట్టుకొస్తాను, నిఖిల్ ఇక్కడ రా, నేను ఎవరితో క్లోజ్ ఉంటే మీకేం బాధ, నేను ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటే మీకేం బాధ, అసలు ఏమవుతుంది, అసలు నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికి మీరెవరని గట్టిగా అరుచుకున్నారు, ఏడ్చిర్రు. అండ్ సంజన ఈవెన్ ఇక్కడ నాకు అంటే మీరు బాండింగ్స్ గురించి మాట్లాడితే మీకు బాండింగ్ లేదా ఇమాన్యుల్ తోటి అని చెప్పి కళ్యాణ్ వాళ్ళు అంటారు. ఆ మాదిరి కూడా ఉంటుంది అక్కడ. అంటే అక్కడ సంజనకు అంటది, ఇక్కడ ఇమాన్యుల్ కనుక లేకపోతే, ఇమాన్యుల్ నవ్విపించడం అనేది లేకపోతే నేను ఎప్పుడో ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయేదాన్ని, నేను ఇమాన్యుల్ నవ్వే ఇక్కడ ఉండడానికి కారణం చచ్చిపోయేదాన్ని లేకపోయి ఉంటే అని చెప్పి బాగా ఏడుస్తుంది, ఎమోషనల్ అవుతుంది. సో ఇక్కడ ఈమె బాండ్ ఎట్లయితే ఇంపార్టెంటో మిగతా వాళ్ళ బాండ్స్ కూడా ఇంపార్టెంటే కదా అని కళ్యాణ్ చెప్తాడు. ఇప్పుడు నాకు కళ్యాణ్ అంటాడు, నాకు తనుజతోటి కూడా అదే బాండ్ ఉంది, తనుజ లేకపోతే నాకు ఈ గేమ్ ఇట్లా ఉండకపోయేది, నా గేమ్ మారడానికి కారణం తనుజానే. ఒక లెవెల్ వరకు కళ్యాణ్ కూడా బాగానే మాట్లాడతాడు. ఈమె కొంచెం అంటే ఇప్పుడు సంజన కూడా నోరు జారుతుంది ఇష్టం ఉన్నట్టుగా. అంటే ఎంత తెలిసినా ఎంత అనిపించినా కానీ ఇప్పుడు నిఖిల్ తోటి ఉంటుంది తను, అందుకే నీ కోపం వచ్చింది, నువ్వు నీ గేమ్ అంతా కూడా అమ్మాయితోటే తిరుగుతుంది అని ఊకే పోక్ చేస్తుంటే ఏమవుతుంది, ఈయన కూడా నోరు జారి మాట్లాడడానికి ట్రై చేసిండు. మాట్లాడడానికి ట్రై చేయడం, ఏం చేస్తావు నువ్వు, అయితే ఏంటి, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో మాట్లాడిండు. తెల్లార్లు కూర్చోబెడతా నాతో మాట్లాడితే అని కూడా స్ట్రాంగ్ రీజన్స్ లేవని చెప్పా నేను ఆల్రెడీ, అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడడం స్టార్ట్. నువ్వు సింపతి మీద ఉన్నావు అని చెప్పి ఆమంటుంది. ఇక వెళ్ళండి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో మాట్లాడతారు కళ్యాణ్. ఇక ఆమె నోరు జారింది కాబట్టి ఈయన యాటిట్యూడ్ జారి ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాడు కళ్యాణ్. ఇమాన్యుల్ అక్కడ బయట కలిసి అక్కడ మంచిగా ఉంటారు కొంతమంది, అక్కడి ఇక్కడ తీసుకొచ్చి కామెడీ చేసి బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు, నాన్న అని ఇమాన్యుల్ కూడా కలిపి వేసి అంటాడు అన్నట్టు కళ్యాణ్. సో ఎటు తిరిగి కళ్యాణ్ తనజ తోకతోటే ఉంటాడు, అబ్బా తోక ఆడుకునే ఉంటాడు, అంతకుమించి దూరం పోయి ఉండడు. ఇప్పుడు ఇమాన్యుల్ తోటి ఉన్నా కానీ అక్కడ అన్నీ ఆ తర్వాత వాళ్ళకే నెగిటివ్గా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తాడు. అఫ్కోర్స్ ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గేమ్ అంతా. కానీ మామూలుగా అయితే ఒకరంటే ఒకరికి పడతలేదు, ఇండైరెక్ట్గా లోపల ఒక ఫియరు ఒక ప్రెజరు స్టార్ట్ అయింది. అంటే వీళ్ళంతా ఏంటంటే కాంపిటీషన్గా ఫీల్ అవుతున్నారు, ఒకరికొకరు కాంపిటీషన్గా ఫీల్ అయ్యి ట్రూ గేమ్ యాక్చువల్గా మాస్కులు తీసేసి యాక్చువల్గా ఆడడం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ వారం అంతా కూడా అట్నే ఉంటుంది. వీళ్ళు మాస్కులు తీసుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ టాస్కులు స్టార్ట్ అయింది. ఈ ఎంటర్టైన్మెంట్ టాస్కులతో బిస్కెట్ అవుతుంది మొత్తం. ఇదే ఫైర్ ఇట్నే కంటిన్యూ అయితే బాగుంటుంది కదా ఈ వారం అంతా. రైట్, చూసారా ప్రోమో, థర్డ్ ప్రోమో, అదే సెకండ్ ప్రోమో, అదే ఈ టాస్క్ గురించి ఏంటి, వాంటెడ్ పేటలో సంజన సైలెన్సర్ ఇది, ఇంకోటి మాధురి సంజన సైలెన్సర్ అట ఆ టాస్క్ ఒకటి ఉంది. సరే, పొద్దున ఇంకేం జరిగింది, ఇక్కడ నిఖిల్ని తీసుకొని అరుచుకుంటూ వచ్చింది తనుజ. ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ గురించి తక్కువ చేసి నా గురించి తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కదంటే, మీ గురించి నేను తక్కువ చేసి మాట్లాడలే అంటే, కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడారు మీరు, నన్ను అనుకుంటే ఎక్కిరిచ్చారు కదా అని అంటే, అవును చేసింది అదే కదా అంటే, అబ్బా ఇప్పుడు మమ్మీ కూడా అంటుంది అని చెప్పి సంజనాకి అంటుంది. సంజనాకి ఎమోషనల్ అయిపోయింది, బస్ట్ అవుట్ అయిపోయింది, సీరియస్ అయింది, గట్టిగా అరిచింది, కంటిన్యూగా అరుస్తా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అక్కడ బాగా నెగిటివ్ అయిపోయింది. కోపంలో మన సెన్స్ కోల్పోతాం, ఆ సెన్స్ కోల్పోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా అయిపోయింది. కంటెంట్ కోసం చేస్తున్నావు సంగతి తెలియదు అనుకుంటున్నావు, ఇప్పుడు కంటెంట్ లేదు కనబడతలేవు అనేసరికి నువ్వు కంటెంట్ చేయడానికి ట్రై చేస్తున్న సంగతి నాకు అర్థమైంది అని చెప్పి ఇక్కడ చప్పట్లు కొట్టుకుంటే యాజ్ యూజువల్గా తనుజ మళ్ళీ చెప్తుంది. నిన్న కూడా నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి మాట్లాడినావు అని చెప్పి సంజనాక్క గురించి ఇక్కడ తనుజ మాట్లాడుతుంది, కళ్యాణ్ మాట్లాడతారు, నిఖిల్ వస్తాడు, మాధురి తర్వాత మాట్లాడుతుంది. అండ్ మాధురి మాట్లాడుతుంది, ఇక్కడ ఏం గట్టిగా ఫైట్ చేయదు. కానీ తర్వాత లోపలికి పోయిన తర్వాత తనుజ రీతుతోటి షేర్ చేసుకుంటూ ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటుంది. మాట్లాడుతూ చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారు, కావాలని బ్యాడ్ చేస్తున్నారు, క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఎవరు నా గేమ్ గురించి మాట్లాడడం వేరు కానీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పి అంటుంది. అఫ్ కోర్స్ సంజనక్క క్యారెక్టర్ మీదకి పోతే మాత్రం ఖచ్చితంగా తప్పే పోతుంది, నోరు జారి పోతా ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, కళ్యాణ్ తోటి ఏంది, ఇప్పుడు నిఖిల్ తోటి ఫ్రెండ్షిప్ అయింది, నిఖిలే క్లోజ్ అవుతుంది కాబట్టి కళ్యాణ్ కోపం వచ్చింది, అందుకే కళ్యాణ్ నిఖిల్ మీద కోపంతో నామినేట్ చేయొచ్చు కదా, నామినేట్ చేయకుండా అక్కడ సపోర్ట్ చేయకుండా అక్కడ ఏంది వెయిట్ చేసిండు, ఇప్పుడు ఏమైంది, ఇట్లాంటివన్నీ వచ్చినాయి టాపిక్స్. తనుజ రీతితోటి ఎంతోమంది చూస్తుంటారు రా జనాలు, పోనీ అని వదిలేయడానికి కాదు, ఈ షోని ఎంతోమంది చూస్తుంటారు, క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాట్లాడుతుంది. ఈ డిమాండ్ పవన్ ఏమో బయట క్లారిటీ ఇచ్చింది అన్నట్టు, ఏంది ఇమాన్యుల్ వాళ్ళందరికీ గొడవ అంటే ఇమాన్యుల్ చూస్తాడు కానీ ఆ తర్వాత ఇమాన్యుల్ సంజనాన్ని పిలుచుకొని నువ్వు పాయింట్ మాట్లాడితే కళ్యాణ్ నామినేషన్ డమ్మీ రీజన్ ఇట్లాంటివన్నీ మీద మాట్లాడితే కరెక్టే, కానీ పర్సనల్ లెవెల్లో
వీళ్ళకి క్లోజ్ అయ్యారు, వీళ్ళు వాళ్ళకి క్లోజ్ అయ్యారు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పుగానే పోతుంది, నేనైనా తప్పనే చెప్పాల్సి వస్తుంది అని క్లారిటీగా చెప్తాడు. ఏం చెప్పాలి రా కోపంలో వచ్చింది అన్నట్టుగా ఆమె చెప్తుంది. సో మీకు కంటెంట్ కావాలి, ఇంకేం కావాలి అని కూడా తనుజ అక్కడ లోపల. నెక్స్ట్ ఇక్కడ దివ్యల మాధురి దగ్గరికి వచ్చి కళ్యాణ్ నిఖిల్ విషయం అక్కడ మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను అడగలేదా కళ్యాణ్, నేను అడగలేదా చెప్పు అని చెప్పింది. ఆమె ఎందుకు చెప్తుంది అబ్బా పాపం, ఆమెను బకరాన్ చేసి విడిచిపెడతాను ఈమె మొత్తంగా. సంజన కళ్యాణ్ అయిపోయింది. రైట్, రీజన్ రాంగ్ ఇమాన్యుల్ దగ్గర నేను చెప్పినది మోసం. సో ఇది అబ్బా పొద్దున పంచాయతీ, గట్టి పంచాయతీ. ఇక్కడ ఎవరిది తప్పు అంటే సంజనక్క కొంచెం మిస్ చేసింది వర్డ్స్, ఆమె తప్పే. కళ్యాణ్ కూడా కొంచెం ఇక ప్రౌడ్గా బిహేవ్ చేస్తాడుగా, గెస్చర్స్ మారిపోయినాయి, యాటిట్యూడ్ మారిపోయింది. తనుజ కూడా కోపానికి వచ్చింది, తనుజ కూడా గట్టిగా మాట్లాడింది. ఇక్కడ అందరిది ఎవరి వర్షన్లో వాళ్ళది రైట్ ఉంది. అండ్ కొంత నోరు జారడంలో మాత్రం సంజనక్క తప్పు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ నోరు జారిన వాళ్ళే తప్పైద్ది అబ్బా. ఆ తర్వాత వాళ్ళు నోరు జారడం కానీ మాట్లాడడం కానీ అన్నీ కూడా ఫస్ట్ నోరు జారిన వాళ్ళ మీదకి వెళ్ళి వస్తాయి. కాబట్టి ఇది పర్సనల్ లెవెల్లో పోయింది. ఆఫ్ కోర్స్ నిన్న డిస్కషన్ జరిగింది, ఆ నామినేషన్లో జరిగింది, ఓకే అంతవరకు. ఇప్పుడు నామినేషన్ కాదు, పర్సనల్ థింగ్, పర్సనల్గా ఉండి కూర్చొని మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకునే టైంలో కూడా నువ్వు అంటే అఫెండ్ చేసినట్టుగా, డిఫెండ్ చేసినట్టుగా మాట్లాడితే కాలుతుంది, ఆ కాలిందే మాట్లాడిరాను. సో ఇది జరిగింది అబ్బా మొత్తానికి. సంజనక్క బాగానే ఎమోషనల్ అయింది, గట్టిగానే బాధపడ్డది, ఏడిచింది. కంటెంట్ కోసం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడి. ఆఫ్ కోర్స్ ఇంత హడావిడిలో ఇవాళ సంజనక్కకి టీమ్ లీడ్ అనే స్కోప్ ఇచ్చారు. మాదిరక్క ఇడిదికు, సంజనక్క ఇడిదికు ఇద్దరు మాస్ దొంగల రాజ్యానికి, దొంగల పేటకి, వాంటెడ్ పేటకి ఇద్దరు మాస్ రాణులు. సో అట్లా పెట్టిరు కాబట్టి కొంచెం స్కోప్ దొరుకుతుంది. ఇప్పుడు టాస్క్ పరంగా పోతుంది అనమాట, అది మ్యాటర్. సో దీని తర్వాత మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేద్దాం. కొంచెం అలసిపోయి ఉన్నాం, తొందరగా ఇది అయిపోగానే అది చేసేసి పని ఉంది, మళ్ళీ పనికి పోయి ఆ తర్వాత నైట్ రివ్యూ, దొంగలపేట వాంటెడ్ పేట రివ్యూ ఉంటుంది. ఓకేనా? ఉంటా, టేక్ టాటా, బై బై, నమస్తే, శుభాకార్.